నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులుగా ఎంపికైన వాళ్ళు ఏవేవి సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలంటే, మొదటిది అర్హత డిఎడ్ ఆర్ బిఎడ్. సెకండ్ గ్రేడ్ అయితే డిఎడ్ జాబు, డిఎడ్ సర్టిఫికెట్ సరిపోతుంది. అసిస్టెంట్ పోస్టులకి బిఎడ్, అది కూడా కేవలం రాష్ట్ర పరిధిలో ఉండే బిఎడ్ చేసిన వాళ్ళకే. అంతకుముందు ఒక 20 ఏళ్ళ కిందటికి కానీ వెళ్తే ఇతర రాష్ట్రాల్లో వేరే యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా బిఏడి చేసిన వాళ్ళకి కూడా ఈ డిఎస్సికి ఎలిజిబిలిటీ వచ్చేది. ఇప్పుడు అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆ బిఎడ్ సర్టిఫికెట్లు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఎంతవరకు, మీ విద్యార్హత ఎంతవరకు ఉందో అంతవరకు సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. అలాగే 1 to 7th ఏదైతే స్టడీ సర్టిఫికెట్ ఉందో ఆ స్టడీ కాండక్ట్ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాలి. ఒకవేళ 2000కు ముందు చదువుకున్న వాళ్ళకైతే 2000 కన్నా ముందు వాళ్ళు ఎలిమెంటరీ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఫినిష్ చేసినట్టుంటే వాళ్ళకి ఇప్పుడు ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం కొంచెం ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే అప్పుడు ఇంత టెక్నాలజీ, ఫైల్ సేవింగ్లు ఇవన్నీ లేవు. బట్ 2000 తర్వాత వాళ్ళకి పర్వాలేదు, ఓ మోస్తరుగా దొరికే అవకాశం ఉంది. ఈ విషయంలో మనకు తెలిసింది ఇంకోటి ఏంటంటే, 1990 కన్నా ముందు పుట్టిన వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్ మ్యాండేటరీ కాదు. బట్ 1990 తర్వాత పుట్టిన వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్ మ్యాండేటరీ. ఆ రూల్ తెలుసు కదా, ఇది కూడా అలాగే ఉంది అనమాట. సో మొత్తానికి ఆ స్టడీ సర్టిఫికెట్స్ పెట్టాలి. దాంతోపాటు కంటిన్యూస్గా తెలంగాణలో ఉండే డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉండాలంటే 4 years తెలంగాణలో ఒక స్కూల్లో చదివినట్టుగా ఒక సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఈ కసరత్తులన్నీ చేసిన తర్వాత టెట్ పాస్ అయిన క్వాలిఫై అయినప్పుడు ఎన్ని మార్కులతో క్వాలిఫై అయ్యారు, ఇది ప్రామాణికంగా తీసుకుంటారు. తర్వాత కులం ప్రామాణికంగా తీసుకుంటారు. లేదు మంచి మార్కులు వచ్చాయంటే ఓపెన్ కేటగిరీ కింద తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 పోస్టులలో ఒక 50% ఓపెన్ కేటగిరీ కింద తీసుకుంటారు. ఈ ఓపెన్ కేటగిరీలో ఈ 50 పోస్టులలో అన్ని కులాల వారు, అన్ని మెరిట్ల వాళ్ళు కూడా అందులోకి వచ్చేస్తారు. ఈవెన్ మహిళలు కానీ అందరూ కూడా. ఈ రిమైనింగ్ 50లో 1/3 అంటే 33% మరలా స్త్రీలకి. అందులోనే ఈ కులం ప్రాతిపదికన ఏదైతే బీసీలు కొంత పర్సంటేజు, ఎస్సీ ఎస్టీలు 7% ఏదో ఉన్నాయి కదా, ఎస్టీలు కొంత పర్సంటేజ్, బీసీలు అలాగే 12 ఎంతో ఉంది పర్సంటేజ్, ఇలాగా ఆ ప్రామాణికంగా కూడా తీసుకుంటారు. మొత్తం మీద ఓపెన్ కేటగిరీ మీద కొట్టేసేవాడికి హ్యాపీ. తర్వాత ఈ 50%లో వచ్చేవాడికి ముందు మహిళలు, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉండేవాళ్ళు. ఇట్లా ఇందులో కూడా ఉండొచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ ఉండకూడదని ఏం లేదు. వాళ్ళు తక్కువ వయసులోనే వెళ్ళి ఎక్స్ సర్వీస్ మెన్గా ఒక 10 ఏళ్ళు చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేసి మరలా ఇది ఇంట్రెస్ట్ కొద్దీ బిఎడ్ రాసి టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సికి ఎలిజిబిలిటీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ చాలా అరుదు అవి. సో అలాగా మొత్తం మీద వాళ్ళకి కులం ప్రాతిపదికన, జెండర్ ప్రాతిపదికన, అలాగే ఓపెన్ కేటగిరీ ప్రాతిపదికన కూడా వాళ్ళు జాబ్ క్వాలిఫై అవుతారు. ఇదిలా ఉంటే నాన్ లోకల్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంది అందులో. అదేమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉంటే ఆ 100 మందిలో నాన్ లోకల్గా వచ్చి ఇక్కడ జాబ్ కొట్టాలి అంటే ఖచ్చితంగా టాప్ 20లో ఒకడైతేనే, 100లో టాప్ 20లో వాడికి చోటు దక్కితేనే ఆ నాన్ లోకల్ పోస్ట్ కింద వాడు కొట్టగలుగుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా వరకు ఉత్తరాంధ్ర వాళ్ళు డిఎస్సిని ఒక సివిల్స్ టెస్ట్గా ఫీల్ అయ్యి ఆ రేంజ్లో బాగా ఉత్తీర్ణత సాధిస్తారు. వాళ్ళు బాగా తపనగా ఫీల్ అవుతారు. టీచర్ జాబ్ కొడితే చాలు వాళ్ళు ఐఏఎస్ జాబ్ కొట్టినట్టుగా ఫీల్ అవుతారనే ఒక విమర్శ అనుకోవచ్చు, వాడుకలో ఒక ఉన్న మాటను కూడా అనుకోవచ్చు. ఆ విధంగా ఉంది. అయితే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చాలా మంది వివిధ జిల్లా వాళ్ళు ఎక్కడ తక్కువ కాంపిటీషన్ ఉందో, ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాబట్టి ఏ జిల్లాలో తక్కువ కాంపిటీషన్ ఉందో ఆ జిల్లాకి వెళ్ళి, అరే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అక్కడైతే తక్కువ కాంపిటీషన్ ఉంది, అక్కడ జాబ్స్ కూడా పోస్టింగ్లు కూడా ఎక్కువ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ట్రై చేసుకుంటానని కూడా చాలా మంది ప్రయత్నించేవారు. గోదావరి జిల్లా వాళ్ళు వచ్చి కరీంనగర్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, కరీంనగర్ జిల్లా వాళ్ళు వచ్చి కర్నూలులో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, నెల్లూరు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆదిలాబాద్లో క్వాలిఫై సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్ కోర్స్ తర్వాత బైఫికేషన్లో చాలా మంది ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడం, కొంతమంది షఫిల్ అయ్యారు. ఇక్కడ సేమ్ జాబ్ ఇక్కడ నాన్ లోకల్గా ఉండి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడు బైఫికేట్ అయిన తర్వాత. సో
ఏ జిల్లాల్లో ఎక్కువగా క్రేజ్ ఉంటుందంటే ఖచ్చితంగా హైదరాబాద్ అనేది ఇంచుమించు 4 జిల్లాల కలయిక కాబట్టి ఈ హైదరాబాద్ మహానగరం ఈ 4 జిల్లాలకు సంబంధించి అంటే సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాదు ఈ జిల్లాలకు మాత్రం మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాలకి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా సిటీకి వచ్చి ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైం కోచింగ్ తీసుకొని లేదా రిమైనింగ్ టైంలో బాగా స్టడీ అవర్స్ రూమ్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. మీరు దిల్సుఖ్ నగర్ అలాగే క్రాస్ రోడ్స్ లాంటి ఏరియాలో చూస్తే హైదరాబాద్లో సెపరేట్గా స్టడీ రూమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకు ఒక చైరు, ఒక ప్యాడ్, సెపరేట్గా పిన్ డ్రాప్ సైలెంట్తో చక్కగా చదువుకునే విధంగా వాళ్ళకి రూమ్స్ కూడా పెర్ డే పెర్ మంత్ పే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా పే చేస్తారు. పే చేసిన తర్వాత వాళ్ళు అది పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఆ విధంగా హార్డ్ వర్క్ చేస్తూ మొత్తానికి డిఎస్సి జాబ్ కొట్టడం జరుగుతుంది. చాలా మంది సిటీకి ఆ పరంగా వస్తారు కాబట్టి ఎక్కడ సెంటర్కే ఎలిజిబిలిటీగా ఉంటారు కాబట్టి వాళ్ళు డిఎస్సికి సంబంధించి ఈ జిల్లాల వరకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం. ఇకపోతే ఇంతకుముందు చెప్పాను, ఉత్తరాంధ్ర కానీ గోదావరి జిల్లాల వారు కానీ కొంతమంది ఎక్కువగా టీచర్ పోస్ట్కి ఎందుకు ప్రిఫరెన్స్ చేస్తారంటే ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ జాబ్, రెండవది సొసైటీలో విలువలతో కూడుకున్న గౌరవ మర్యాదలు ఉండే ఉపాధ్యాయ వృత్తి అంటే గురుస్థానం. గురువుకి ఎప్పటికీ కూడా విలువ ఉంటుంది. మీరు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన తెలుగు భాషకు సంబంధించిన ఏదో ఒక సభలో ఆయనకి చదువు చెప్పిన మాస్టర్ గారికి ఆ వేదిక మీద తీసుకొస్తే అందరి సమక్షంలో కాళ్ళకు నమస్కారం చేశారు. అరే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాళ్ళకు నమస్కారం చేయడం ఏంటి అని కూడా ఆశ్చర్యపోయారు. సో ఆ గొప్పతనం ఆ గురువుది. సో అంత ఉపాధ్యాయ వృత్తి గురువుకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఎక్కువగా విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆ ఉపాధ్యాయ వృత్తి వైపు మొగ్గు చూపుతారు. మరికొంతమంది వాళ్ళ కుటుంబ నేపథ్యం, సర్కమ్టెన్సెస్, పరిసరాల ప్రభావం వల్ల ఒక్కొక్కరు మిలిటరీలోకి వెళ్తా అంటారు, ఒకరు డాక్టర్ అంటారు, ఒకరు ఇంజనీర్ అంటారు, ఒకరు సైంటిస్ట్ అంటారు, రకరకాలుగా. ఇప్పుడు ఎక్కువగా అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరుకి మంచి డిగ్నిటీ డిజిగ్నేషన్ చూపించిన వాళ్ళకున్న ప్రెజర్స్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి దానికన్నా టీచర్ ఉద్యోగం అత్యంత సుఖమైన ఉద్యోగం అన్నట్టుగా చాలా మంది భావిస్తుంటారు. ఎందుకు భావిస్తారంటే మొదటిది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆనందం నాకు తెలిసి ఇంకే వృత్తిలో కూడా ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు ప్రతి సంవత్సరం ఒక్కొక్క విద్యార్థుల సంఖ్య రిలీవ్ అవుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ నా చేతుల మీద రిలీవ్ అవుతున్నారు, నా స్టూడెంట్స్గా ఉన్నారని ఆత్మతృప్తి, వాళ్ళు ఏ ఒక్కరు సెటిల్ అయినా బాగా స్థిరపడినా అరే నా విద్యార్థి ఒకటి స్థిరపడ్డాడనే మానసిక ఆనందం ఇంకే వృత్తిలో ఉండదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక ఉపాధ్యాయుని యొక్క కుమారుణ్ణి కాబట్టి నాకు ఆత్మసంతృప్తి అనేది నాకు ఐడియా ఉంది. సో అదొకటి రీజన్ అయితే, రెండోది స్థానికంగా జిల్లా స్థాయిలో మనకు డిఎస్సి రాసుకున్నాక అక్కడ గ్రామానికి దగ్గరలో వాళ్ళ సొంత గ్రామానికి సొంత ఊరికి దగ్గరలోనే జాబ్ చేసుకోవచ్చు, ఉన్న వాళ్ళకి అయిన వాళ్ళకి దగ్గరలో ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ రేపు ఉపాధ్యాయ వృత్తికి కూడా జీతాలు తక్కువేం లేవు, చాలా ఉన్నాయి. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఈ 25 ఏళ్ళు సర్వీస్ ఉన్న వారికి కనీసం 1,20,000 పైనే ఉంది శాలరీ. మీరు నమ్ముతారా? అంత స్థాయిలో శాలరీస్ పెరిగాయి. బైఫిర్కేట్ అయిన తర్వాత ఉభయ రాష్ట్రాల వారు కూడా ఫిట్మెంట్ ఒకళ్ళు 43 ఇస్తే ఒకళ్ళు 44% ఫిట్మెంట్ ఇవ్వడం, ఒక్కసారిగా జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు భారీ స్థాయిలో పెరిగాయి. అదొక రీజన్. ఇకపోతే సెలవులు అందరికీ తెలిసిందే. విద్యార్థి దశలో ఉండేవాడికి దసరాకి 10 రోజులు సెలవులు, అలాగే క్రిస్మస్కి ఒక వారం రోజులు సెలవులు, సంక్రాంతికి ఒక వారం రోజులు సెలవులు, సమ్మర్ హాలిడేస్ సుమారుగా ఒక 40-45 రోజులు సెలవులు, ఇది కాక పండగలు, పున్నాలు, సెకండ్ సాటర్డేలు, సెంటర్ క్లాసులు, మధ్య మధ్యలో బందులు, ఎలక్షన్ డ్యూటీలు పడతా ఒక సెలవులు, ఇట్లా రకరకాలుగా సెలవులు కూడా ఉంటాయి. విద్యార్థితో పాటు వీళ్ళకి కూడా కంఫర్ట్ ఉంటుంది అనే టైప్లో కూడా ఎక్కువగా దీనికి ప్రిఫర్ చేసే అవకాశం కనిపిస్తుంది. మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. అయితే ఇట్లాంటి ఉపాధ్యాయ వృత్తికి సొసైటీలో ఎంత వాల్యూ ఉన్న ఉపాధ్యాయ వృత్తికి రాను రాను ఆదరణ తగ్గుతోంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, 26,000 ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. అంతకన్నా ప్రస్తుత తెలంగాణ నేను చెప్పేది, ఇంకా ఉండేవి కొన్ని పాఠశాలలు
ఎందుకు మూసేశారు? ఎందుకు మూసేశారంటే అక్కడ విద్యార్థులు లేక, చదువు ఇంకెవరు విద్యార్థులు లేకపోతే మాస్టర్లు గోడలకి, బోర్డులకి చెప్పుకోవాలా? సో ఇంతకు ముందు మీకు ఒక విషయం చెప్పాను. ఎవరెవరైతే సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి వస్తుందో కొంతమంది స్కూల్స్కి, వాళ్ళు చదువుకున్న స్కూల్స్ ఇప్పుడు మూతపడి ఉంటాయి. ఆ ఊర్లో గవర్నమెంట్ స్కూల్స్ మూసేసి ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ విధంగా స్టడీ సర్టిఫికెట్ తెచ్చుకుంటారు చెప్పండి? అదొక మెయిన్ రీజన్ ఉంది. ఇందాక సబ్మిట్ చేయాల్సిన విషయంలో చెప్పాల్సిన విషయం ఇది. అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ విపరీతంగా ధారాళంగా వచ్చేసాయి. గల్లీ గల్లీకి, సందుకి ఒక్కొక్క ప్రైవేట్ స్కూల్ ఉంది. ప్లే స్కూల్ అంటారు, నర్సరీ స్కూల్ అంటారు, తర్వాత ఎలిమెంటరీ స్కూల్ అంటారు, కాన్వెంట్ అంటారు, హై స్కూల్ అంటారు, రెసిడెన్షియల్ స్కూల్ అంటారు, నాన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటారు, టెక్నో స్కూల్స్ అంటున్నారు, ఒలింపియాడ్ స్కూల్స్ అంటున్నారు. ఇంకా రకరకాల, ఇప్పటికి నాకు 9 పేర్లు చెప్పాను చూసారా. ఇంకా నాకు ఇంకా కొన్ని తెలియని ఉన్నాయి. ఇంకెన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా కార్పొరేట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు దీని అంతటిని, సొసైటీని కబ్జా చేసేసారు. అలాంటి సందర్భంలో ఇట్లాంటి డిఎస్సికి వేయడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల యొక్క ఉత్తీర్ణత శాతం పెరిగితేనే డిఎస్సి మేము వేస్తాము, మీరు ఉత్తీర్ణత శాతం పెరగకపోతే మీకు నెక్స్ట్ టిఏడిఏలు కానీ ఫిట్మెంట్లు కానీ ఉండవు అని కూడా ప్రభుత్వం ప్రకటించాలి. అంటే నేను అలా అనుకుంటాను. అలా అన్నప్పుడే అందరూ కూడా సీరియస్గా చెప్తారు. బట్ కెరియర్ స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు కూడా నేను సొసైటీని ఉద్ధరించేయాలి, విద్యార్థుల్ని బాగా చదువు చెప్పించేయాలి, నా విద్యార్థులు బాగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి, నా స్కూల్కి ఇంత ర్యాంకింగ్, ఇంత పర్సంటేజ్ వచ్చేయాలి అని తపనతోనే వస్తారు. కానీ ఒక రకమైన జానర్లో అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా మరి ఎందుకో అటు పక్కవాడిని చూసి అలా తయారవుతారా, లేదా సొసైటీలో 95% అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఒక 5% సిన్సియర్గా ఉన్నారు. మేబీ ఆ పర్సంటేజ్ ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీరు పూరి జగన్నాథ్ గారు డైలాగ్ ఉంది, ఇజం అనే సినిమాలో డైలాగ్ రాశారు, సొసైటీ హౌస్ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్ అని రాశాడు ఆయన. అంటే సొసైటీలో మంచి వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతుంది. సిన్సియర్గా ఎథిక్స్తో కూడిన వర్క్ చేసే ప్రొఫెషనల్గా ఉండే ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. నాట్ ఓన్లీ ఉపాధ్యాయులు, అన్ని రంగాల్లో కూడా చాలా వరకు సిన్సియర్గా ఉండే ఉపాధ్యాయులు కానీ, సిన్సియర్గా ఉండే ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుంది అనేది మనం అంగీకరించాల్సిన వాస్తవం కాదంటారా? ఎందుకంటే ప్రతి సెక్టార్లో కూడా, ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో కూడా స్కాములు, ఆడుకుంటూ ఉండడాలు ఇట్లా జరుగుతున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో కార్పొరేట్ సెక్టార్లో కూడా 5 రకాలుగా డివైడ్ చేశారు. 5% ఆఫ్ జాబ్ నేచర్స్ అంట. అంటే 20 5 20s 100లో ఒక 20 మేనేజ్మెంట్ కోట. ఈ మేనేజ్మెంట్ వాళ్ళ మేనేజ్మెంట్ తరపున చెప్పి వాళ్ళు ఎవరికి సరిగ్గా పని చెప్పారు. సెకండ్ 20 ఆడుతూ పాడుతూ జోక్స్ వేస్తూ వాడి మీద వీడికి, వీడి మీద వాడికి చెప్తూ బతికేస్తారు. థర్డ్ 20 కొంచెం డిగ్నిటీగా మెయింటైన్ చేస్తూ పక్కోడు చేసిన పని నేను చేశాను, ఆడికి ఆ పని నేనే పురమాయించాను, నేను అలా సజెస్ట్ చేస్తేనే వాడు చేశాడు అని చెప్పి బతికేస్తుంటారు. ఇక ఈ 20s, ఫోర్త్ 20 వాళ్ళకి ఫీలింగ్స్ ఏమి ఉండవు. మనల్ని ఏం అనుకుంటాడా అనుకోని, మనకి అంటే వాడికి ఉద్యోగం అనేది ఒక టైం పాస్, వాడికి బ్యాక్గ్రౌండో లేదంటే ఏవో ఉంటాయి, నడిచిపోతూ ఉంటుంది. సో ఒక్క 20ఏ రెగ్యులర్గా సిన్సియర్గా చేసేవాళ్ళు ఉంటారు. ఈ ఒక్క 20ఏ మిగతా 18 కూడా కవర్ చేసేస్తుంటుంది. ఇది ప్రతి సెక్టార్లో ఉన్నదే. సో అలాంటి సెక్టార్లో ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయ వృత్తిలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారనేది అనుకుంటున్నాను. మేబీ అంటే పిల్లలు మ్యాక్సిమం అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, మేబీ మా జనరేషన్లో ఇంకా ఆప్షన్ లేక గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నామా, లేదు అప్పటికి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. బట్ మా ఫాదర్ ఆ జనరేషన్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే చెప్పించేవారు. గవర్నమెంట్ స్కూల్ మాస్టర్లు కూడా నోట్స్ ప్రిపేర్ చేసి చేసేవారు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకి మళ్ళీ ట్యూషన్స్ ఏంటండి? ప్రైవేట్ స్కూల్స్లో చదువుతూ మళ్ళీ బయట స్కూల్ అవర్స్ అయిపోయాక బయటకు వచ్చి ట్యూషన్కి వెళ్తున్నారు. మా అబ్బాయికి మ్యాథ్స్ డౌట్ అండి, మా అబ్బాయికి సైన్స్ డౌట్ అండి, మా అబ్బాయికి ఇంగ్లీష్ డౌట్ అండి, మళ్ళీ సెపరేట్ ట్యూషన్స్, ఇంటికి మాస్టర్ పిలిపించుకుని కూడా ట్యూషన్స్ చెప్పించుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్ చదువుతూ మళ్ళీ ట్యూషన్స్ ఏంటి? సో అట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుత సొసైటీ. సో ఇటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ స్కూల్స్లో ప్రెజర్ లేదేమో, ఎంత పర్సంటేజ్ రావాలని ప్రెజర్ లేదేమో.
దానికి ఖచ్చితంగా ఇట్లా ఉండాలి, మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, పేరెంట్స్ నుంచి మా కంప్లైంట్లు వస్తున్నాయి, ఇట్లాంటివి ఉండవు కదా. సో ఈ ప్రెజర్ ఉంటుంది కాబట్టే గవర్నమెంట్ టీచర్ పోస్టులకే ఎక్కువగా క్రేజ్ ఉందేమో. పైగా జీతాలు కూడా బాగా ఎక్కువ. ఆ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక సోషల్ మీడియాలో ఒక ట్రోల్ జరిగింది. గవర్నమెంట్ స్కూల్ మాస్టర్ ఎలా ఉంటాడు, గవర్నమెంట్ స్కూల్ క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది, డల్గా మాసిపోయిన గోడలతో ఏదో ఒక చెక్క బోర్డు లాగా ఉంటుంది. మాస్టర్ మాత్రం రిచ్గా ఉంటాడు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేసరికి క్లాస్ రూమ్ చాలా రిచ్గా ఉంటుంది, డిజిటల్గా ఉంటుంది. అక్కడ మాస్టారు క్యాజువల్గా ఉంటాడు. బయటకు వస్తే గవర్నమెంట్ స్కూల్ మాస్టర్ ఇల్లు పెద్ద విల్లా ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ మాస్టర్ ఇల్లు చిన్న పూరుగుడిసి ఉంటుంది. ఈ ఈ పెయింట్తో, ఈ కార్టూన్తో పోస్ట్ సోషల్ మీడియాలో ఈ కార్టూన్ చాలా చాలా వైరల్ అయింది. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతుంటుంది. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉండే వాళ్ళకి, టీచర్స్కి చాలా మంచి జీతాలు ఉన్నాయి, వాళ్ళు అందుకే అంత విల్లాలో ఉంటున్నారు. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు గొడ్డులా కష్టపడతారు కానీ వాళ్ళకి జీతాలు తక్కువ. యాజమాన్యం వాళ్ళు ముక్కు పిండి వాళ్ళు ఉన్న టాలెంట్ను లాగుతుంది తప్ప దానికి తగ్గ ఫలితాన్ని, దానికి తగ్గ జీతభత్యాలని ఇవ్వదు అనేది ఆ పోస్ట్ యొక్క సారాంశం. బయట కూడా మనం అలాగే చూస్తున్నాం. ఇది ఖండించేది ఏం కాదు, వాస్తవమే. సో ఇట్లాంటివన్నీ కంఫర్ట్ జోను. పైగా గవర్నమెంట్ జాబ్స్ తీసేయడం ఉండదు, డిస్మిస్ చేయడం అనేది ఉండదు. ఏదో భారీగా స్కాములు ఏమైనా జరిగితే తప్ప. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఎవడెప్పుడు పొమ్మంటాడో తెలియదు, ఎవడెప్పుడు రమ్మంటాడో తెలియదు. సో అందుకేనేమో ప్రభుత్వ ఉద్యోగం అంటే మరలా ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక రకమైన భద్రతో కూడిన స్టేటస్లో కూడా ఫీల్ అవుతున్నారు. చాలా మంది చూడండి, అబ్జర్వ్ చేయండి, మా అమ్మాయి మా కళ్ళెదుటే ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగికే ఇస్తామంటారు. అది కూడా అందరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, అయితే బ్యాంకు లేదా గవర్నమెంట్ బ్యాంకు లేదా టీచర్ జాబ్. గవర్నమెంట్ బ్యాంక్ కూడా ఈరోజు ప్రెజర్స్ ఎక్కువైపోయాయి. బట్ టీచర్ జాబ్ అంత ప్రెజర్ ఉండదు, మన కళ్ళెదుటే ఉంటారు, మనకు అందుబాటులో ఉంటారు, చాలా కంఫర్ట్. పైగా ఉపాధ్యాయ వృత్తి అన్నా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళన్నా ఒక డిగ్నిటీగా, ఒక పద్ధతిగా ఉంటారనే ఫీల్ కూడా ఉంది జనాల్లో. కాబట్టి దానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మేబీ ఈ కంఫర్ట్స్ అన్నిటికీ చూసి కూడా ఎక్కువగా ఈ డిఎస్సి వైపు మౌల్డ్ అవడానికి, టీచర్ ఉద్యోగానికి పోటీ పడడానికి కారణం అవ్వచ్చు. అందుకే ఉత్తరాంధ్ర లాంటి జిల్లాల్లో డిఎస్సి అంటే ఐఏఎస్ స్థాయిలో క్రేజ్ ఉంటుందనడం కూడా అతిశయోక్తి కాదేమో. అంత శాలరీకి శాలరీ, కంఫర్ట్ జోను, పెద్దగా ప్రెజర్ ఉండదు. పైగా సొసైటీలో మాస్టర్ అంటే ఒక గౌరవం. పైగా పిల్లలకి ఒక్కొక్క అకాడమిక్ ఇయర్లో 100 మంది పిల్లల్లో 10 మంది పిల్లలు బాగా స్థిరపడిన దానికి వచ్చే తృప్తి ఇంకేది ఇవ్వలేదు. కాబట్టి ఉపాధ్యాయ వృత్తికి అంత క్రేజ్ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్.